మిరాయి మూవీ రివ్యూ. స్టోరీ ప్లాట్ ఏంటంటే, మన 9 గ్రంథాలు ఉంటాయి గైస్ మూవీలో. అయితే అది విలన్కి దొరకకూడదు. విలన్కి దొరికితే అతనికి గాడ్ లెవెల్ అంత శక్తి వస్తుంది అనమాట. అయితే విలన్కి దొరికితే తెలిసిందే కదా ఏం చేస్తాడు. గాడ్ అంత పవర్ వచ్చినా కూడా చెడు గురించి చేస్తాడు. సో అది దొరకనివ్వకుండా హీరో ప్రయత్నం చేస్తాడనమాట. చివరికి విలన్కి దొరికిందా లేదా అనేది స్టోరీ. అయితే సింపుల్ స్టోరీయే, కొంచెం రొటీన్ కాదు, కొత్తగా ఉంది. కాకపోతే చిన్న స్టోరీయే, దాన్ని ఎలా తీసుకెళ్లారు 2 hours 49 minutes ఎలా తీసుకెళ్లారు అనేది మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు సినిమా ఎలాగుందనే విషయానికి వస్తే చాలా బాగుంది. ఎక్కడా కూడా బోర్ కొట్టనివ్వకుండా చేశారు. అదైతే నాకైతే చాలా బాగా నచ్చింది. ఈగిల్ మూవీ తీసిన డైరెక్టర్ అయినా ఈ మూవీని తీసింది అని నాకైతే అనిపించింది అనమాట. ఎందుకంటే ఈగిల్ మూవీకి ఈ మూవీకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది. ఎందుకంటే అది నేను చూడలేకపోయినా అసలు మూవీని. దారుణం, చాలా దారుణం. అది ఒక్కసారి చూశాను అంతే, ఇంకా చూడలేదు. ఇంకా లైక్ లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పుడు వరకు ఇంకొకసారి కూడా చూడలేదు మూవీని. ఈ మూవీ మాత్రం చాలా బాగుంది, చాలా బాగా చేశారు కూడా. కార్తిక్ ఘట్టమనేని గారు చాలా బాగా చేశారు. అండ్ నేను ఒకసారి అనుకున్నాను, ఈగిల్ మూవీ తర్వాత ఈ మూవీ అనౌన్స్ అయినప్పుడు, హనుమాన్ మూవీ అంత హిట్ కొట్టి మళ్ళీ ఈ డైరెక్టర్ ఇది ఎందుకు చేసావు తేజ సజ్జా అన్నట్టు నేను అనుకున్నాను అనమాట. కానీ ఈ మూవీ చూసిన తర్వాత నేను అనుకున్నది రాంగ్ అనేసి అనిపించింది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ చాలా రేసీగా ఉంటుంది, సెకండ్ హాఫ్ అంతకు మించి చాలా రేసీగా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఎక్కడా కూడా బోర్ కొట్టకుండా చాలా తీసుకెళ్తారు, చాలా బాగా తీసుకెళ్తారు. ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మరి ఆ మిరాయి స్టిక్ని తీసుకోవడానికి వెళ్తాడు అనమాట జటాయి దగ్గరికి. ఇంకో పేరు ఏదో ఉంటుంది జటాయికి. అయితే అక్కడ ఉంటుంది సీను, అదిరిపోదు. అక్కడ గ్రాఫిక్స్ మాత్రం చాలా బాగుంటాయి, టాప్ నాచ్ క్వాలిటీ అనమాట. చాలా బాగుంటుంది గ్రాఫిక్స్ అక్కడ. అక్కడ ఫైట్ ఏమి ఉండదు, దాంతో ఏం ఉండదు. దాన్ని ఎలాగా లొంగ తీసుకోవాలి హీరో హీరో లొంగ తీసుకోవాలన్నమాట. హీరో ఏం చేయాలనుకుంటున్నాడో జటాయికి అర్థమైతే జటాయి హీరోకి సాయం చేస్తుందని చెప్తారు. అదైతే చాలా బాగుంటుంది ఆ సీన్. మీరు చూస్తే మాత్రం చాలా చాలా బాగుంటుంది. అన్నీ ఒక ఎత్తు అయితే ఆ సీన్లో ఉండే గ్రాఫిక్స్ మాత్రం చాలా చాలా బాగుంటుంది అనమాట. చూసినట్లయితే చాలా బాగా అర్థమవుతుంది సినిమాలో ఆ గ్రాఫిక్స్ ఎలా ఉన్నాయి. అండ్ కొంతమందికి కొన్ని క్లారిటీ కావాలి, ఒక చిన్న చిన్న డౌట్స్ ఉన్నాయి ఒక్కొక్కరికినా. ప్రభాస్ ఉన్నాడా లేదా, క్యామియో చేశారా లేదా, అంతే కదా మీకు కావాల్సిందే. లేరు, క్యామియో అయితే లేదు. ఓన్లీ ఒక వాయిస్ ఓవర్ 2 minutes ఇస్తారు అంతే. 2 minutes కన్నా ఎక్కువ సేపే, 3 minutes ఉంటుంది. స్టార్టింగ్ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట ప్రభాస్. అంతేగాని క్యామియోస్ ఏం లేవు. ఐ షాట్ మొత్తం బాహుబలి నుంచి ఒక షార్ట్ తీసుకొచ్చి ఎడిట్ చేశారు, అంతేగాని లేదు అలాంటి షార్ట్స్ ఏం లేవు ప్రభాస్కి. ఓన్లీ ఆ వాయిస్ ఓవర్ మాత్రమే ప్రభాస్ది. అండ్ ఎండింగ్లో క్యామియో ఉంటుంది. అది కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు, అందుకని నేను రివీల్ చేయాలనుకోవట్లేదు. చాలా బాగుంటుంది అది కూడా. అండ్ మూవీ ఓవరాల్గా అయితే నాకు బాగా నచ్చింది. అండ్ మీకు ఎలా కనిపించింది కింద కామెంట్ చేయండి. ఇంకా ఏం చెప్పాలి, మన ఎవరెవరు యాక్టింగ్ బాగా చేశారంటే, హీరో చాలా బాగా చేశారు. హీరోయిన్ గురించి చెప్పక్కర్లేదు, ఉన్నప్పుడు అంతా బాగానే చేసింది. అండ్ నాకు చాలా బాగా నచ్చిన క్యారెక్టర్ ఏంటంటే బ్లాక్ స్వాడ్. చాలా బాగుంది అతని క్యారెక్టర్. మంచు మనోజ్ గారి క్యారెక్టర్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. అతను వస్తేప్పుడల్లా ఒక విలన్ వైబ్ వస్తుంది అంతే. అతనితో పాటు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా భలే ఉంటుంది అనమాట. అతను వస్తేప్పుడల్లా ఒక వైబ్ వస్తుంది అనమాట అలాగా. చాలా బాగుంటుంది. లుక్స్ కూడా చాలా బాగున్నాయి. భైరవంతో పోలిస్తే ఈ మూవీ లుక్స్ ఇంకా చాలా బాగున్నాయి అనమాట. నేను నాది అలాగే అనుకుంటున్నాను. ఈ మూవీతో అయితే హిట్, చాలా పెద్ద హిట్ కొట్టారనేసి నేను అనుకుంటున్నా. మరి మీకేమైంది మీకేం అనిపించింది కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ నేను కిష్కింద పూరి కూడా మూవీ రివ్యూ చేద్దాం అనుకుంటున్నా. మరి చెయ్యాలో వద్దో చెప్పండి. నాకు అందుకే హారర్ మూవీస్ అంటే భయం, అందుకే నేను అంతగా చూడను. అయితే ఈ మూవీ మాత్రం నాకైతే చాలా బాగా నచ్చింది. బ్లాక్ స్వాడ్ క్యారెక్టర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఏదైనా డిసప్పాయింట్మెంట్ ఒకటి ఉందా అంటే క్లైమాక్స్. క్లైమాక్స్ మాత్రం చాలా సింపుల్గా అయిపోయింది. క్లైమాక్స్ విలన్ని చాలా సింపుల్గా ఓడిచేసాడు. అంటే ఉంటుంది, ఫైట్స్ ఉంటాయి గట్టిగానే ఇద్దరికినా, బట్ క్లైమాక్స్లో మాత్రం కొంచెం సింపుల్గా ఫసాక్ అయిపోయింది అంతే. అది నాకు నచ్చలేదు కొంచెం చెప్పాలంటే. క్లైమాక్స్లో అంతంత మందిని కొట్టేశాడు బ్లాక్ స్వాడ్. ఇంకా సింపుల్గా ఎండింగ్లో బాగానే వేసేయడం అంటే నాకు అంతగా నచ్చలేదు. సో సినిమా చూసిన వాళ్ళకి అర్థమవుద్ది. క్లైమాక్స్ కొంచెం అటు ఇటుగా ఉంటుంది. కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చపోవచ్చు క్లైమాక్స్. నాకైతే కొంచెం నచ్చలేదు క్లైమాక్స్, అంతేగాని మిగతాదంతా చాలా బాగుంది. అంటే సింపుల్గా విలన్ చంపేశారు కదా అని అనిపించింది, కానీ క్లైమాక్స్లో కూడా అంతేం లేదు, బాగానే ఉంది. అది కూడా సింపుల్గా విలన్ చంపేశారని నేను అంటున్నాను, అంతేగాని ఇంకేం లేదు. ఓకేనా. ఇంకా ఓవరాల్గా రేటింగ్ ఎంత ఇస్తానంటే
4.2/5 చాలా బాగుంది. మూవీ అయితే హైలీ రికమెండ్ చేస్తాను నేను మూవీని. ఈ వీకెండ్స్ అందరూ ఎళ్లి చక్కగా చూసేసి వచ్చేయండి. అలాంటి వేస్ట్ సీన్ ఏంటి లేదనమాట. మొత్తం కరెక్ట్‌గా తీశారు మూవీని. నాకైతే చాలా నచ్చింది. అందరి యాక్టింగ్స్ బానే ఉన్నాయి. అండ్ సినిమాటోగ్రఫీ అంతా బానే ఉంది. అతను కూడా డైరెక్టరే చేశారు కదా సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. మ్యూజిక్ బాగుంది. క్యారెక్టర్స్ కరెక్ట్‌గా నప్పారు ఒక్కొక్కళ్ళ క్యారెక్టర్‌లోన. అయితే నాకైతే ఇంకా ఇంకా ఏం కనపడలేదు. అంతే మరి. లైక్ చేయండి, షేర్ చేసుకోండి, పక్కన ఇంగ్లీష్ మీడియం ఆన్‌లో పెట్టుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతో వస్తాను. అంతవరకు బాయ్ బాయ్ గైస్.